కామెంట్స్‌లో చాలామంది అడుగుతున్నారు. నాకు 8 వారాల ప్రెగ్నెన్సీ అప్పుడు హార్ట్ బీట్ రాకపోవడం వల్ల అబార్ట్ చేసుకున్నాను. తిరిగి మళ్ళీ వచ్చే ప్రెగ్నెన్సీలో ఇటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరొక సబ్స్క్రైబర్ అడుగుతున్నారు. నాకు 2 నెలల ప్రెగ్నెన్సీలో స్పాంటేనియస్ అబార్షన్ అయింది. నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని తిరిగి నేను ప్రివెంట్ చేయవచ్చు? ఇటువంటి ఎన్నో కామెంట్స్ నాకు వచ్చాయి. వాటన్నిటి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్, గీతా హాస్పిటల్ వరంగల్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ కాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరంగా డిస్కస్ చేయబోతున్నాను. అండాశయం నుంచి అండం విడుదలైనప్పుడు అది వీరకణంతో కలిసి ఫలీకరణ జరిగి ఆ తర్వాత పిండం ఏర్పడుతుంది. ఈ విషయము అందరికీ తెలిసిందే. కాకుంటే ఈ ఆడ మగ కణాలు హెల్దీగా ఉంటే ఏర్పడే పిండం కూడా చాలా ఆరోగ్యకరంగా ఏర్పడుతుంది. మీరు మంచి హెల్దీ బేబీని కూడా డెలివరీ అవుతారు. కొన్నిసార్లు ఏజింగ్ గ్యామెట్స్ మరియు అబ్నార్మల్ గ్యామెట్స్ ఉండడం వల్ల అబ్నార్మల్ పిండాలు ఏర్పడుతూ ఉంటాయి. జెనెటిక్ అబ్నార్మాలిటీతో ఉన్న పిండాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఏజింగ్ గ్యామెట్స్ అంటే ఏంటి? యూజువల్గా ఈ విడుదలైన అండం యొక్క లైఫ్ స్పాన్ 12 గంటల నుంచి 24 గంటల వరకు ఉంటుంది. అదే వీరకణం యొక్క లైఫ్ స్పాన్ 48 గంటల నుంచి 72 గంటల వరకు ఉంటుంది. ఈ టైం దాటిన తర్వాత ఇవి ఫలీకరణలో పార్టిసిపేట్ అయినప్పుడు ఏర్పడే పిండాలు క్వాలిటీతో ఉండవు. కాబట్టి ఇవి వాటంతట అవే స్పాంటేనియస్ అబార్షన్ అయిపోతూ ఉంటాయి. నేచర్ అంటే మన బాడీ ఈ అబ్నార్మల్గా ఏర్పడిన పిండాన్ని అది స్పాంటేనియస్ అబార్షన్ రూపంలో దీన్ని బయటకు నెట్టేస్తూ ఉంటాయి. మరి ఇటువంటి మిస్క్యారేజెస్ జరిగినప్పుడు మీరు దిగులు పడద్దు. ఎవరైనా ఆరోగ్యంగా ఉండే పిల్లల్ని కదా కోరుకుంటారు. మరి మొదటి 3 నెలలు మిస్క్యారేజ్ కాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని 2 భాగాలుగా విభజించి మొదటి భాగంలో ప్రెగ్నెన్సీకి ముందు, సెకండ్ భాగంలో ప్రెగ్నెన్సీ తర్వాత. ముందుగా ఈ వీడియోలో ప్రెగ్నెన్సీకి ముందు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో వివరిస్తాను. నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్ వస్తుంది. ముందుగా ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, 3 నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ 5 mg రోజు ఒక టాబ్లెట్ తప్పకుండా తీసుకోవాలి. మీకు 3 నెలలు వేసుకోవడం కుదరకపోతే మినిమం 1 మంత్ అయినా ఈ టాబ్లెట్లని వాడాలి. మరి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఆవశ్యకత ఏంటి, ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఎటువంటి మ్యాజిక్ జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. మీరు ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికైనా బీపీ కానీ షుగర్ కానీ ఉన్నప్పుడు ముందుగా మీరు మీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అదే బాడీ ఓవర్ వెయిట్ ఉంది అనుకోండి, ముందుగా మీరు మీ వెయిట్ని కూడా బాగా రెడ్యూస్ చేసుకోవాలి. డయాబెటీస్ ఉన్నప్పుడు మరియు ఈ ఒబేసిటీ ఉన్నప్పుడు తప్పకుండా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ బిఎంఐ కూడా అంటే బాడీ మాస్ ఇండెక్స్ని 25 ఉండేటట్టు చూసుకోండి. మీకు షుగర్ ఉంటే మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోండి. దీనికోసం మీరు టెస్టులు చేసుకోండి, బ్లడ్ టెస్ట్ చేసుకోండి. అంతేకాకుండా HbA1c కూడా చేసుకోండి. మీ HbA1c 5 ఉండాలి. అదే మీకు థైరాయిడ్ ఎక్కువ తక్కువలు ఉన్నాయి అనుకోండి, థైరాయిడ్ని కూడా మీరు ముందుగా కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకు థైరాయిడ్ని ముందుగా కరెక్ట్ చేసుకోవాలి అంటే మీ బాడీలో థైరాయిడ్ తక్కువగా ఉంది అనుకోండి, మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు డిమాండ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఫీటస్ కూడా థైరాయిడ్ హార్మోన్ని మీరు సప్లై చేయాల్సి ఉంటుంది. మీకే డెఫిషియన్సీ ఉన్నప్పుడు బేబీకి మీరు సప్లై చేయలేరు.
ఇటువంటి పరిస్థితుల్లో బుద్ధిమాన్యం పిల్లలు పుడుతూ ఉంటారు. ఇటువంటి పిల్లలను క్రిటిన్స్ అంటారు, దీన్ని క్రిటినిజం అంటారు. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, తప్పకుండా మీ థైరాయిడ్ లెవెల్స్ని మీరు నార్మల్గా ఉంచుకోవాలి. మీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. పీసీఓడి ఉన్నప్పుడు ఈ ఊసైట్స్ అంటే అండాశయంలో ఏర్పడే అండాలు కూడా క్వాలిటీతో ఉండవు, పైగా ఇవి లో క్వాలిటీతో ఉంటుంది. కాబట్టి ఇవి అబార్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు 30 ఏళ్ళు లేదు 35 ఏళ్ల కన్నా మీ వయసు పెద్దగా ఉంది అనుకోండి, ఏఎంహెచ్ టెస్ట్ చేసుకోండి. ఏఎంహెచ్ టెస్ట్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్. ఈ టెస్ట్ చేసుకున్నప్పుడు మీ అండాశయంలో ఇంకా ఎన్ని అండాలు మిగిలి ఉన్నాయి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే మీ ఫర్టిలిటీ కెపాసిటీ ఎంత అనేది తెలుస్తూ ఉంటుంది. ఏఎంహెచ్ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఈ ఊసైట్స్ అంటే ఈ అండాశయంలో ఉండే ఈ అండాల యొక్క క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏర్పడే ఎగ్ కూడా క్వాలిటీ బాగా తక్కువగా ఉండడం వల్ల ఇవి ఎక్కువగా అబార్ట్ అయిపోతూ ఉంటాయి. ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా హైగా ఉన్నప్పుడు వాటికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇంకేదైనా క్రానిక్ డిజార్డర్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ, లేదు మీరు ఇంకేదైనా ఫిట్స్కు ఇంకేదైనా మెడిసిన్స్ వాడుతున్నారు, లేదు సైకాట్రిక్ ప్రాబ్లం వల్ల ఇంకేదైనా మెడిసిన్స్ వాడుతున్నారు, లేదు టీబీ, ఇటువంటి జబ్బులు ఉన్నప్పుడు మీరు డ్రగ్స్ వాడుతూ ఉంటే తప్పకుండా మీ ట్రీటింగ్ డాక్టర్కి తప్పకుండా మీరు ప్లానింగ్ చేసుకునే విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. ఎందుకు అంటే మీరు కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోకూడదు. ఈ డయాబెటిక్ వాడే మందులు కానీ, లేదు సైకాట్రిక్ ప్రాబ్లమ్స్కి వాడే మందులు కానీ, ఇవి ఫస్ట్ 3 నెలలు బేబీ ఏర్పడేటప్పుడు కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ని ఏర్పడేటట్టు చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ముందుగా మీ ప్లానింగ్ని మీ ట్రీటింగ్ డాక్టర్కి చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఈ డ్రగ్స్ని మార్చడము, లేదు ఈ ప్రెగ్నెన్సీ కాలంలో అవాయిడ్ చేయించడము ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ సజెషన్తో, వాళ్ళ సలహా మేర మీరు మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 2-3 ప్రెగ్నెన్సీలు వరుసగా అబార్ట్ అవుతూ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దీన్ని మేము రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్తూ ఉంటాము. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా పెద్ద టాపిక్. ఈసారి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎన్నో టెస్ట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోము, అప్లాస్టిక్ సిండ్రోము, ఇటువంటి డిజార్డర్స్ ఉన్నప్పుడు చాలా టెస్ట్లు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్లో కోయాగులేషన్ డిఫెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. దీని మూలంగా బ్లడ్ ఎక్కువగా గడ్డకట్టడం వలన ఫీటస్కు సప్లై అయ్యే సన్నటి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్లు చేరుతూ ఉండడం వల్ల ఫీటస్కి అందాల్సినంత రక్త సరఫరా అందదు. పైగా ఆక్సిజన్ సరఫరా కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఫీటస్ చనిపోతూ ఉంటాయి. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్, అటువంటి డిజార్డర్స్ కూడా ఉంటూ ఉంటాయి. యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల కాలంలో అబార్షన్ అవడానికి మేజర్ కారణం ఏది అంటే జెనెటిక్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ 50% ఉంటూ ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ ఎక్కువగా కన్సాంగ్వినిటీ మ్యారేజ్ అంటే బ్లడ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఫస్ట్ ట్రైమిస్టర్లో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ గమనించినప్పుడు కపుల్కి క్యారియోటైపింగ్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ జరుగుతూ ఉంటే ముందుగా డాక్టర్ని కలవండి. వాళ్ళ ద్వారా సజెషన్స్ తీసుకోండి. బ్యాడ్ ఆబ్స్టిక్ ప్రొఫైల్ కూడా చేసుకోండి, అంటే రక్త పరీక్షలన్నీ చేసుకోండి. మంచి ట్రీట్మెంట్, కావాల్సిన ట్రీట్మెంట్ని తీసుకోండి. ఆ తర్వాతనే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయండి. పార్ట్ 2లో ప్రెగ్నెన్సీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. మీకు ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.